కోర్టు కేసులు చూపించి మధురవాడలో భూ అక్రమాలు. మానవ ఆంజనేయ కాలనీలో గడ్డను కబ్జా చేసి ఫ్లాట్స్ నిర్మాణం. అధికారుల దృష్టికి తీసుకెళ్లి పేదవాళ్ల తరపున నిలబడతాం. 7వ వార్డు కార్పొరేటర్ పిల్ల మంగమ్మ వెంకట్రావు. కోర్టు కేసులు చూపించి మధురవాడ మానవ ఆంజనేయ కాలనీలో విలువైన ప్రభుత్వ భూములను బొడ్డేపల్లి సురేష్ అనే వ్యక్తి కబ్జా చేశారని 7వ వార్డు కార్పొరేటర్ పిల్ల మంగమ్మ ఆరోపించారు. మంగళవారం సాయంత్రం పిలకవానిపాలెంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఇలా చెప్పారు. ఇప్పుడు అధికారులు ఇందులోని కుంభక్కయ్యారు. దీనికి కరెంట్ మీటర్లు ఎలా ఇచ్చారు? స్థానిక గ్రామాల్లో ఉన్న వాళ్ళకి కరెంట్ ఇవ్వమంటే, మీటర్లు ఇవ్వమంటే ఇవ్వడం లేదు అధికారులు. ఎన్నో రూల్స్ చెప్తున్నారు. మరి వీటికి ఎలా కరెంటు సప్లై ఇచ్చారు? ఇది అధికారులు కూడా ఇందులోని భాగాలు ఉన్నాయి, అధికారులు కూడా ఉన్నాయి. అధికారులు వీళ్ళు కలిపి చేసిన మోసం ఇది. దీన్ని మేము ఎంతటితోటి వదలం. మేము కమిషనర్ కూడా లెటర్ పెడతాము. అదే కాకుండా జీవీఎంసీలో కూడా ఇది జీవీఎంసీ కౌన్సిల్లో కూడా ఇది పెట్టడం జరుగుతుంది. పార్కుని ఎలాగ ఆమోదించారు? శివాలయం కట్టడానికి ఎవరు అనుమతితోటి ఇది ఇచ్చారు? ఇచ్చినట్టయితే ఎప్పుడు ఇచ్చారు? ఎలా ఇచ్చారు? ఏమనంటే కోర్టు ఆర్డర్ ఉంది అంటున్నారు. కోర్టు ఆర్డర్ ఎప్పుడు ఇచ్చారు? కోర్టు ఆర్డర్ ఎప్పుడు ఇచ్చారో అది కూడా వాళ్ళు చూపించాలి. దీనికి ఎవరైనా అమ్ముకున్నా, ఎవరైనా కొనుక్కున్నా, ఈ ఇళ్ల స్థలాలు ఎవరు కొనుక్కున్నా ఆయన కమిషన్ 30,000 ఇస్తేనే ఇది జరుగుతుందని ముందు కండిషన్ పెట్టి ఇవి అమ్మడం జరిగింది. ఇది అందరి దృష్టికి తీసుకురావాలని, ప్రెస్కి ఇది చెప్పాలని, ముఖ్యంగా మేము ఇలాంటివి ఎన్నో దందాలు జరుగుతున్నాయి అక్కడ. అవన్నీ జరుగుతున్నాయి కాబట్టి అవి ఇంకా పెట్టలేకపోతున్నాయి, ఆగడం లేదు. ఇతను ఏంటంటే ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికే కొమ్ము కాస్తాడు. ఇతను ఎవరుంటే వాళ్ళకే. ఇలాంటి వ్యక్తి ఇలాంటి దందాలు చేయడం సహజం కాదు. ఏమనంటే పెద్దవాళ్ళు పేర్లు చెప్పుకోవడం, ఈ దందాలు చేయడం, అందరికి కూడా మోసం చేయడం, అందరికీ ఎదురు తిరిగి ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళకి ఎంతో కొంత ఇచ్చి వాళ్ళు నోరు మూపించడం కూడా జరుగుతుంది. ఇది మీ అందరి దృష్టిలో పెట్టాం కాబట్టి మీరందరూ కూడా ఇల్లు స్థలాలు, సొంత ఇల్లు వాళ్ళకి అన్యాయం జరగకుండా న్యాయం జరుగుతుందని కోరుకుంటున్నాను. టీంని ఏర్పాటు చేసేస్తామని చెప్పి అన్నారండి. ఆ తర్వాత ఎంఆర్ఓకి మీరు ఆల్రెడీ ఎంఆర్ఓ ఫోన్ చేశారు. ఎంఆర్ఓ ఫోన్ చేస్తే ఎంఆర్ఓ దగ్గరికి మీరు వెళ్ళండి అని చెప్పేసి ఎంఆర్ఓ ఫోన్ చేసి చెప్తే ఎంఆర్ఓ గారిని వెళ్ళి కలిసాము. ఎంఆర్ఓ గారు ఎంబడే విఆర్ఓ వాళ్ళు, ఆ పరిధిలో ఉన్న విఆర్ఓ వాళ్ళు పిలిచారు. అప్పుడు మీటింగ్ అవుతుందన్నమాట. వీళ్ళందరూ అందుబాటులో ఉన్నారు. వాళ్ళు పిలిచి వాళ్ళకి మేము పంపిస్తానండి, వాళ్ళు వచ్చేటప్పుడు మీకు ఫోన్ చేస్తారు, మీరు అక్కడ జరిగిన విషయం అంతా మీరు తెలియజేయండి అని చెప్పేసి అన్నారు. అంతవరకు జరిగిందన్నమాట. అదేమి లేదండి. అతను మొన్నటి వరకు కూడా తమ్మినేని సీతారాం వెనకాల కూడా తిరిగాడు. తమ్మినేని సీతారాం వెనకాల తిరిగాడు. ఇప్పుడేమో కోన రవికుమార్ అని చెప్పేసి ఇప్పుడు తిరుగుతున్నాడు. అలాగే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళతో నిలబడి మాట్లాడతారు. ఎవరు అధికారంలో ఉంటే అదే మా పార్టీ అని చెప్పేసి తిరుగుతున్నాడు. ఇది ఆల్రెడీగా ఇది ఏంటి అని చెప్పేసి నేను అడిగాను. ఇది ఇలాగ చేయడం ఏమైనా బాగుందా, ఇదేం పద్ధతిగా ఉందా అని చెప్పేసి నేను అడిగాను. దీని గురించి సమాధానం లేదు. ఈ వ్యక్తి ఆల్రెడీగా ఒక ఫ్లాట్ ఉంది. ఆ ఫ్లాట్ గురించి పాపం ఆయన తిరిగితే తప్పు, ఆయన ఫ్లాట్ ఆయన క్యాన్వర్ట్ చేయండి అని చెప్పి నేను మీటింగ్ పెట్టాను. గుడి దగ్గర అందరం రమ్మని చెప్పి మీటింగ్ పెడితే అలాగే చేద్దామని చెప్పేసి అది ఇది అని చెప్పేసి, అది మావాడిది. ఇది ఎవరో ఇక్కడ పీపీఓ చేసేవాడు, ఆయన పేరేం పేరు, తేజ. ఆ తేజకి కొనిపించి తేజ నాకు ఫోన్ చేశాడు. అన్న నా ఫ్లాట్ మీద నేను ఎప్పుడో కొనుక్కున్నాను అన్నంత అతని దగ్గర 12 లక్షల రూపాయలు తీసుకున్నారు. తీసుకొని ఈయన ఫ్లాట్ అతనికి అమ్మడం ఏంటండి, గుడికి చేయడం ఏంటండి? ఏది ఖాళీ ఉంటే ఆ ఫ్లాటు వాళ్ళు రాకపోతే వాళ్ళు ఏదో పాపం కొనుక్కొని ఎక్కడో ఉంటారు. అది ఖాళీ ఉంటే దాన్ని అమ్మేయడం, మళ్ళీ తీరమోసి ఎంబడే దాని మీద ఒక ఇది కోర్టు నుంచి ఏదో డైరెక్షన్ తేవడం, వాళ్ళు వచ్చేటప్పటికి ఏదో చిన్న ఇల్లు ఏది కట్టేసి అవుట్ ట్యాక్స్ కట్ చేసేయడం. ఇతను ఇది వరకు జీవీఎంస్లో ఈ బొడ్డేపల్లి సురేష్ అనే వ్యక్తి జీవీఎంస్లో ఒక కాంట్రాక్ట్ బేసిక్లో ఒక దగ్గర పనిచేసేవాడు. అందులో జీవీఎంస్లో అవుట్ ట్యాక్స్ కట్ చేయడం, హౌస్ ట్యాక్స్ వేయటం, ఇలాంటి వాటిల్లో పనిచేసేవాడు. ఆయన దొడ్డిదారులన్నీ కూడా ఆయన తెలుసు.
మన జీవీఎంస్ జోనల్ కమిషనరు బొడ్డేపల్లి రాము గారు ఉండేటప్పుడు ఈయన జీతం కూడా కొన్నాళ్ళు డ్యూటీకి వెళ్ళకపోయినా సరే డ్యూటీలో కొన్ని ఉద్యోగం చేసినట్టు జీతం కూడా డ్రా చేశాడు ఈ బొడ్డేపల్లి సురేష్. అలాగే ఇలా ఇదేంటని చెప్పేసి నేను అడిగినందుకు నా మీద కూడా కొన్ని బుర్రలు చల్లుతున్నాడు. నేనేదో 50,000 60,000 ఒక్కో ఫ్లాట్కి అడిగానని చెప్పేసి కొన్ని ఏదో అందరికీ కూడా మన వాళ్ళకి మన విలేకరులు కూడా కొంతమందికి ప్రెస్ వాళ్ళు కూడా కొంతమంది చెప్పాడట. చెప్పనే నేను ఈ 3 సంవత్సరాల్లోనే ఎంతమంది దగ్గర వసూలు చేసినా అన్నీ మీకు అందరికీ తెలిసిన విషయమే. అలాగైతే నేను వాడి రోడ్డు ఎక్కేవాడిని. ఎంతమంది 62 మంది నేను కళ్ళు మూసేయగల 62 మంది కూడా ఎవరు నేను తప్పుదో పట్టించగలను. నేను అడిగాను ఇది తప్పు చాలా తప్పు అని చెప్పి అడిగాను. ఆయన కూడా చాలా తిరిగి దాంట్లో 3 ఫ్లోర్లు బిల్డింగ్ ఆల్రెడీ కట్టాడు. ఇది ఎలాగపోతూ 4వ ఫ్లోర్ కూడా వేస్తున్నాడు. దానికి పర్మిషన్లు ఎలాగొచ్చాయో తెలియదు. నేను ఇలాగా అయితే ఏం చేసుకుంటావు వెళ్ళి అడిగితే మా కోర్టు ఆర్డర్ ఉందండి మా కోర్టు ఆర్డర్ మీద మీ ప్రకారంగా మేము ఆల్రెడీగా వెళ్తున్నాం అని అంటే ఎన్ని కోర్టు ఆర్డర్లు ఉన్నాయి ఏంటని చెప్పేసి నేను కోర్టు ఆర్డర్ కూడా అడిగాను. కొంతమంది ప్రెస్ వాళ్ళు కూడా వెళ్తే మా కోర్టు ఆర్డర్ ఉండగానే కొంతమంది వెనక్కి వెళ్ళిపోయారు. అది ఏంటి ఆ కోర్టు ఆర్డర్ ఏంటి మంచి ఏంటి చెడ్డ ఏంటి కొంచెం పరిశీలిస్తే బాగుండిపోయాను. అది 12 మంది అని చెప్పి 12 మందికే ఉంది. 12 మందికి ఉంటాడు 20 ఫ్లాట్లు ఎలాగేసాడు. ఆ ఉన్న 8 ఫ్లాట్లు కూడా పట్టాలు ఎలాగొచ్చాయి. మరి ఇప్పుడు పట్టాలు ఈ దొంగ పట్టాలు ఎలాగొచ్చాయి. ఈ దొంగ పట్టాలు సృష్టించాడు. ఈ పట్టాలు మీద ఎలక్ట్రికల్ డిఈ కలిసి పోల్లో వేయించి అది 20 పట్టాలు ఆల్రెడీగా అది షెడ్లు కట్టేసి 40 అడుగుల రోడ్డు